భారతదేశ ఖనిజ భద్రతను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కీలకమైన వ్యూహాత్మక ఖనిజ వనరుల అభివృద్ధిని ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఇక హైదరాబాద్లోని శేర్లింగంపల్లిలో భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2వ విడత ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ వేలం, 7వ విడత క్రిటికల్ స్ట్రాటజిక్ మినరల్ బ్లాక్స్ వేలం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి వివేక్ కూడా పాల్గొన్నారు. క్రిటికల్ మినరల్స్ పెంచేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. అది కాకుండా ఈరోజు కోల్ సెక్టార్లో కూడా అనేక రకాల మార్పులు వస్తూ ఉన్నాయి. కోల్ సెక్టార్లో రానున్న రోజుల్లో కోల్ గ్యాసిఫికేషన్ యాక్టివిటీ పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. త్వరలోనే క్యాబినెట్ అప్రూవల్ ఈ యొక్క ఇన్సెంటివ్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రారంభం కానున్నది. ఇప్పటికే 8,500 కోట్ల ఇన్సెంటివ్ తోటి 7 ప్రాజెక్టులు ఫస్ట్ ఫేజ్ మంజూరు చేశాము. కోల్ ద్వారా మరి కెమికల్స్ ఉపయోగించి సిన్ గ్యాస్ తయారు చేస్తాము. ఆ సిన్ గ్యాస్ ద్వారా మిథనాల్ కానీ, ఆ సిన్ గ్యాస్ ద్వారా ఈరోజు మరి ఎస్ఎన్జి కానీ, లేక మరి బ్యాటరీ డెవలప్మెంట్ కోసం కావాల్సినటువంటి అనేక రకాల ఉత్పత్తులు సిన్ గ్యాస్ ద్వారా తీసేటువంటి క్రూడాయిల్ కానీ ఉత్పత్తి చేస్తాం. ఆ రకంగా విదేశాల నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క ఉత్పత్తులను తగ్గించేటువంటి విధంగా కోల్ గ్యాసిఫికేషన్ ఆల్టర్నేటివ్గా భారతదేశంలో పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ రకంగా అనేక రకాల సంస్కరణలు